అందరికీ నమస్కారం అండి. రాజ్మా గింజలు కూర తయారీ ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది మూకిడి పెట్టానండి. ఇందులో ఆయిల్ కూడా వేసేసాను, తాగుతూ ఉంది. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, నేను కరివేపాకు, కొత్తిమీర బజార్కి వెళ్ళి తెచ్చుకోలేదు. కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. మసాలా వేగిన తర్వాత వేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ నేను తెచ్చుకోలేదు, అందుకని వేయలేకపోతున్నాను. ఆవాలు చిట్టపెట్టలాడిపోయాయి. మసాలా ముద్ద, దీంట్లో ధనియాలు, అల్లము, కొంచెం చిన్న ముక్క అల్లము, ధనియాలు, పట్టా లవంగాలు ఒక 2-3, తెల్లగడ్డ వేసి మసాలా రెడీ చేసుకున్నాను. ముందు మసాలా వేసుకుంటేనే బాగా ఫ్రై అవుతుంది. ముందుగా మనం టమోటాలు అలాంటివి వేసేసుకుంటే అంత బాగా ఫ్రై అవ్వదు. ముందు మసాలా వేయించుకుంటేనే బాగా ఫ్రై అవుతుంది. రాజ్మా గింజలు హెల్త్కి చాలా మంచిదండి. మాంసకృతులు దాంట్లో బాగా ఉంటాయి. చికెను, మటను వాటిల్లోనే బలం ఉంటుందని మనం అనుకుంటూ ఉంటామేమో, కాదు. చికెను, మటన్తో సమానంగా ఈ గింజల్లో కూడా, అన్ని గింజల్లో కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ రాజ్మా గింజల్లో కూడా అట్లే ఉంటాయి. మసాలా వేగిపోవచ్చింది. నేను ఒక టమోటా, ఒక ఎర్రగడ్డ, అంటే ఉల్లిపాయని పేస్ట్ చేసుకున్నాను, మిక్సీ పట్టేసుకున్నాను. మనకు రాజ్మా గింజల కూరకి ఇది పేస్ట్ రూపంలో వేసుకుంటే బాగుంటుందని ఇలా పేస్ట్ చేసుకున్నాను. చాలా బాగుంటుందండి కూర, హెల్త్కి చాలా మంచిది. ఇది చపాతీలకైనా, అన్నంలోకైనా, రెండిట్లో దేనికైనా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు చేసుకుని చూడండి. అయితే ఆ గింజల్ని మనం 24 గంటలు నానబెట్టాలండి. 24 గంటలు నానబెడితేనే ఆ గింజలు మనకు కూరకు ఉపయోగపడతాయి. లేదంటే చాలా కఠినంగా గట్టిగా ఉంటాయి. మనం రేపు కూర చేసుకోవాలంటే, రేపు ఉదయం కూర చేసుకోవాలంటే ఈరోజు సాయంత్రమే, ఈరోజు ఉదయాన్నే మనం నానబెట్టేసుకోవాలి. ఉదయాన్నే నీళ్లు పోసి పెట్టేస్తే రేపు ఉదయానికి అవి బాగా నానిపోతాయి. ఉదయం కూర చేసుకోవడానికి సరిపోతుంది. మసాలా వేగిపోయింది, ఆయిల్ తేలింది పైకి. ఒక ఉల్లిపాయ, ఒక టమోటాని మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసేస్తాను. ఈ కూరలు అప్పుడప్పుడు తినడం చాలా మంచిది. అప్పుడప్పుడు మీరు ప్రయత్నం చేయండి. ఈ గింజలు అన్ని గింజల్లాగా కాదండి. రాజ్మా గింజల్ని కనీసం 6-7 ఇజలు రానివ్వాలి, అప్పుడే బాగుంటుంది. ఇజలు వచ్చేస్తుంది. ఇప్పుడు తీస్తున్నాను, నేను లాస్ట్గా తీసేస్తున్నాను. ఐదు 6 విజులు రావాలండి, లేదంటే చాలా కఠినంగా గట్టిగా ఉండేటువంటి స్వభావం ఒకటి ఎక్కువ ఉంటాయి.
మసాలా టమోటా ఉల్లిపాయ వేగిపోయిందండి. మనకు రుచికి సరిపడా కారం, తగినంత ఉప్పు, పసుపు వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. మసాలా, ఉప్పు, కారం అంతా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న ఈ రాజ్మా గింజలు అందులో నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్ళతోటే పోసేసుకోవాలి. దాంట్లో ఉడికించిన నీళ్ళల్లో కూడా ఆ రసం అంతా దిగి ఉంటుంది కాబట్టి బలం బాగా ఉంటుంది. ఈ గింజల్ని ఇలా, ఈ గింజలు తెలియని వాళ్ళు మనం సామాన్లు తెచ్చుకోవడానికి బయట షాపులకు వెళ్ళినప్పుడు రాజ్మా గింజలు కావాలని అడిగితే వాళ్ళు ఇస్తారు. రాజ్మా కూర దగ్గర పడిందండి. గింజలు ఇలా ఉంటాయి. వీటిలో ఇంకొక రకం కూడా ఉంటాయి. ఇవి ఒక రకము. ఇవి తప్పనిసరిగా 24 గంటలు నానబెట్టాలి. అవే కాకుండా వేరే రకం కూడా నేను తెచ్చుకున్నానండి. ఇవి ఇంకొక రకము, ఇలా ఉంటాయి. ఇంకొక రకము ఇవి కానీ, లేదా ఇవి కానీ ఈ రెండిట్లో ఏవైనా తెచ్చుకోవచ్చు. రెండు ఒకే రేటు. అవి 24 గంటలు నానబెట్టుకొని చేసుకోవచ్చు. అయిపోయిందండి, రాజ్మా కూర రెడీ అయిపోయింది. ఇది చపాతీకి కానీ అన్నంలోకి కానీ దేనికైనా సరే చాలా బాగుంటుంది. చాలా రుచికరంగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ప్రయత్నం చేయండి. మీరు కూడా చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి.